టైం లేదు అని అంటే నిజమా? చాలామంది మాకు టైం లేదు, మాట్లాడడానికి అస్సలు తీరిక లేదు, అందుకే ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజము? నిజానికి అందరికీ ఆ 24 గంటలే ఉంటాయి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ 24 గంటలనే మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం రకరకాల పనికి అనేది చాలా ముఖ్యం అనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్న సమయాన్ని అనవసరమైన విషయాల్లో పెట్టి ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడడం కానీ లేదా తల్లిదండ్రులతో కావచ్చు ఎవరితో కావచ్చు మానేస్తూ ఉంటారు. మాకు టైం లేదు అని చెప్తూ ఉంటారు. నిజానికి ఏంటంటే ప్రయారిటీ వాళ్ళకి మనం కాదు అని అర్థం అనమాట. లేదు, ఏదైనా విషయంలో మనము వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకత వల్ల కూడా వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోవచ్చు అనమాట. అందుకే ఏంటంటే మన లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటి, ఏది ఇంపార్టెంట్ కాదు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. మనము ఎదుటి వ్యక్తులకి ఎంతవరకు ఇంపార్టెంట్, నిజంగా మనం ఇంపార్టెంటా కాదా అనేది మనం తెలుసుకోవాలి. పదే పదే మనం మన కోసం మనం ఎంత తాపత్రయపడినా అటువైపు నుంచి కూడా మన పట్ల ఆ తాపత్రయం లేనప్పుడు మనము ఏమి చేయలేం. అది పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లేదా ప్రేమికులు కావచ్చు, ఎవరు కావచ్చు. అందుకనే ఏంటంటే నాకు నీతో మాట్లాడడానికే టైం లేదు అని అంటే అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళకి మనం అంత ప్రయారిటీ కాదనమాట. లేదు, ఉద్యోగ ధర్మంలోని ఎక్కువగా మునిగిపోయి కూడా అలా చేసి ఉండవచ్చు. కాబట్టి మన ప్రయారిటీ ఏంటి, వాళ్ళ ప్రయారిటీ ఏమిటి అనేది తెలుసుకొని మనం బిహేవ్ చేయాలి. లైఫ్లో మనం నిజంగా వాళ్ళకి అంత ఇంపార్టెంటా కాదా అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని బాధపడటం అనవసరం. మనం లెట్ ఇట్ గోలా వదిలేస్తూ ఉండాలి. జీవితంలో చాలా విషయాల్ని మనం వదులుకుంటూ పోతేనే బ్రతకగలం. ప్రతిదీ మనసుకి తీసుకుంటే ఇంక జీవితం అనేది వెళ్ళదు. అయితే ఏంటంటే కావలసిన ఆప్తులు కానీ మనని నిర్లక్ష్యం చేస్తుంటే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే అది వాళ్ళ నిర్ణయం కాబట్టి. మనం అందరినీ నియంత్రించలేము. మనతో మాట్లాడమని బలవంతంగా మనం వాళ్ళని ఏమీ చెయ్యలేము. కాబట్టి మనం ఏంటంటే మన జీవితంలోని ఆప్తులు ఎవరైతే ఉంటారో ఆ ఆప్తులు మనని కానీ అంటే మనకి వాళ్ళ ఆప్తులు, మనం వాళ్ళకి కాదనమాట. అందువలన మనం ఏంటంటే వాళ్ళని సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పి చెప్పుకోవడమే తప్పించి అంతకుమించి మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేమన్నమాట. అందుకే సమయం చాలా విలువైనది. అలాగే మనం ఎదుటి వాళ్ళకి ఎంత సమయాన్ని వెచ్చించినా కూడా వాళ్ళు మనని గుర్తించకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి బాధపడటం అనవసరము. ఇంకే అంతే వాళ్ళు అనుకొని మనం ముందుకు వెళ్ళిపోవటమే తెలివైన పని. కాబట్టి మనం బాధపడకూడదు, ఎదుటి వల్ల కూడా మనం బాధపడకూడదు. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి టైం లేదు అని ఎవరైనా మీతో అన్నారు అంటే అది నిజమా కాదా అని మీకే తెలుస్తుంది. కాబట్టి అనవసరంగా బాధపడటం అనవసరం. బంధాలు బాంధవ్యాలు కొంతవరకే. వాటి గురించి ఆలోచిస్తూ మనకు ప్రయారిటీ ఇవ్వలేదు, ఒకప్పుడు ఇచ్చేవారు, ఇవన్నీ మనం ఎక్కువగా ఆలోచించామనుకోండి మన ఆరోగ్యమే పాడైపోతుంది. కాబట్టి ఈ నిజాలను మనం తెలుసుకోవాలి. బీ ప్రాక్టికల్ ఆల్వేస్. జీవితంలో ప్రాక్టికల్గా ఉండడం చాలా అవసరం. కాబట్టి మనం ఎంతవరకు వాళ్ళకి ప్రయారిటీ అనేది తెలుసుకుని ఓకే లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ అనుకుంటూ మనము ముందుకి వెళ్ళిపోవాలి. హ్యాపీగా ఉన్న జీవితాన్ని గడపాలి. సమయం తిరిగి ఎప్పుడూ రాదు. ఆ నిజాన్ని మనము తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.